ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మనము మన దక్షిణామూర్తి స్తోత్రంలో ముఖ్యంగా తత్వమసి అన్నదానికి అర్థాన్ని ఎట్లా గ్రహించాలి అని విచారణ చేస్తూ ఉన్నాము. మానసోల్లాసం అన్న శ్లోకాల్లో మన సురేశ్వర్ల వారు చూపిస్తూ వస్తూ ఉన్నారు. ఇంకొకసారి ప్రయత్నం చేద్దాం. అసలు దేహము, ఇంద్రియాలు, మనసు, బుద్ధి, ప్రాణము, అహంకారము మొదలైన ఒక గుంపు ఉన్నది. ఒక రాశీభూతమైన విషయము. దాన్ని చూసుకుని ఇది నేను అంటాము. ఆ దేహం ఉన్నది కదా! ఈ దేహంలో ఏముంటాయి అంటే పైన చర్మం కప్పి ఉంటుంది. ఆ లోపల ఎముకలు, మాంసము, రక్తము, నరాలు, కండరాలు మొత్తం అవే. సైన్స్‌లో అనాటమీలో చూపించే మొత్తం సామాను ఇదిగో ఇది ఇక్కడుంటుంది. అందులోనే మళ్ళీ మలము, మూత్రము మొదలైనవి గూడా ఉంటాయి. రకరకాల దుర్గంధాలన్నీ వస్తూ ఉంటాయి. దుర్వాసనలన్నీ వస్తూ ఉంటాయి. ఆ దుర్గంధాలతో కూడిన రక్తాలతో, మాంసాలతో ఉన్న దురదలతో ఉన్న పుండ్లొచ్చే రకరకాలుగా మార్పులు చెందుతూ ఉన్న ఒక దేహమున్నది. అది నువ్వా? కాదు గదా! పోనీ ఇంద్రియాలు, నీ కన్ను నువ్వా? నీ కాలు నువ్వా? నీ చెయ్యి, నీ మూత్రావయవము, నీ మల అవయవము, నీ నోరు, నీ చెవులు అవన్నీ నువ్వా? కావు గదా! ఆ మనస్సు అది ఒకసారి ఉన్నానున్నానంటుంది, ఓసారి చచ్చానంటుంది, ఓసారి బావుందంటుంది, ఓసారి బాలేదంటుంది, ఏంటేంటో అంటుంటుంది. ఆ మనస్సు నువ్వా? బుద్ధి అజ్ఞానంతో నిండి సగము తెలుస్తుంది అనుకుంటూ సగము ఉన్నది. అది నువ్వా? కాదు గదా! ఆ ప్రాణం ఒకసారి ఉంటుంది, ఒకసారి పోతుంది. ఒకసారి ఉండేది, ఒకసారి పోయేది నువ్వా? కాదు గదా! అహంకారం ఉండొచ్చు, ఎక్కువవ్వచ్చు, తక్కువవ్వచ్చు. అసలు అహంకారం లేకుండా పోవచ్చు. ఈ రకంగా అహంకారం గూడా ఒకసారి ఉంటుంది, ఒకసారి ఉండదు, ఒకసారి ఎక్కువుంటుంది, ఒకసారి తక్కువుంటుంది. ఆ రకంగా ఉండి, ఉండక, ఎక్కువుండి, తక్కువుండి మార్పులు చెందుతున్నది ఆత్మతత్వం కాదని మనకు తెలుసు కదా! కాబట్టి అది నేను గాదని ఈజీగా చూసుకోవచ్చు. ప్రాణాలు ఉండొచ్చు, ఊడొచ్చు. ఉండేవి, పోయేవి నేను గాదు గదా! అని చూసుకోవచ్చు. అది నేను గాదు. ఆ బుద్ధి మారిపోతుంటుంది మాటి మాటికి. మారిపోయే బుద్ధి నేనా? మారకుండా ఉన్నది గదా నేను. మారిపోయేది మాటి మాటికి మనసు. మాటి మాటికి మారిపోయే మనసు నేనా? కాదు గదా! ఆ ఇంద్రియాలు సగం పని జేస్తాయి, సగం పని జేయవు. వాటిష్టం వచ్చినట్టు ఉంటాయవి. అవి నేనా? ఆ దేహం మార్పులతో ఉన్నది నేను. అసలు ఇక్కడున్న ఏదైనా ప్రతీది అన్నీ మార్పులతో ఉంటాయి. ఒకసారి ఉండవు, ఒకసారి ఉంటాయి. ఇటువంటివన్నీ ఆ సమూహం ఒకటున్నది. దాంతో కూడి మనము ఆత్మను వీటితో కలిపి అజ్ఞానంతో నేను అని అనుకునేదేదున్నదో అది అజ్ఞానం అని తెలుస్తూనే ఉన్నది. ఆత్మ జ్ఞానం కాదు. ఇవన్నీ ఆత్మలు గావు గదా మరి. ఆత్మలు కానివన్నీ అనాత్మలు. అనాత్మ జ్ఞానం అంతా అజ్ఞానం. కాబట్టి ఇది నేను అన్న జ్ఞానమేమి అనాత్మ గురించిన జ్ఞానము. ఈ అనాత్మలన్నీ నేను అన్న జ్ఞానము అజ్ఞానం. కాబట్టి ఇది నేను కాదు అని చూసుకున్నాం గదా! ఆ దేహాన్ని జూసుకొని నేను కాదని అర్థం చేసుకున్నాక, ఆ దేహంలో ఉన్న సామాను గూడా నేను గాదని అర్థం చేసుకున్నాక, సరే తర్వాతది ఇంకొకటి చూద్దాము. అసలెందుకట్లా జరిగిందంటే ఏదో జీవము నేను బతికున్నాను అన్న ఏదో ఆలోచన
వీటన్నింటిని కల్పించుకుని అందులోకి ప్రవేశించి ఇది నేను అని అంటూ ఉంటుంది. సరే మంచిది. అది నేను గాదని తెలుసు గదా! తెలిసిన తర్వాత మళ్ళీ పోయి దానికి తగులుకోవడం ఎందుకు? అది పక్కన బెడదాం. నెక్స్ట్ ఈ దేహము, దేహంలో ఉన్న రక్తము, మాంసము, మనసు, బుద్ధి, మజ్జ, మూత్రము, మలము ఇట్లాంటివి ఏవి నేను గావు. అయితే మరి నా వాళ్ళు, నా కూతురు అంటాను, నా కొడుకు అంటాను, నా భార్య అంటాను, నా భర్త అంటాను, నా ఇల్లు అంటాను, ఏవేవో నా వాళ్ళంటాను. ఎంత అంటే ఎంతగా మమత్వం చెందుతానంటే, ఈ దేహము నేననుకుని దేహంతో మమత్వం చెందడం ఒక్కటే గాదు. నేనే అనుకోవడం గాదు. అసలు దీన్ని మమత్వం కూడా గాదు. ఆత్మత్వం. ఆ దేహాన్ని జూసి ఇది నేనే అనుకుంటాను. అనుకుని ఆత్మత్వంతో ఉంటాను గదా! అది కాదని నిర్ణయించుకున్నాక, నెక్స్ట్ ఈ గ్రూప్‌ని కొట్టేసిన తర్వాత, ఇది నేను కాదు అని దాన్ని కొట్టేసిన తర్వాత, నెక్స్ట్ సెట్ అసలు నా కూతురికి, నాకు భేదం లేదన్నంతగా దాని కష్టాలు నా కష్టాలు, దాని దుఃఖాలు నా దుఃఖాలు, దాని సుఖాలు నా సుఖాలు అనుకుంటూ దానివన్నీ గూడా నేను అనుభవిస్తూ ఉండడం ఏదున్నదో అది ఇంకో రకం అజ్ఞానం. దాన్ని ఔపచారికమని పిలుస్తారు. అంటే ఉపచారం. అంటే ఉపసమీపే, చారం అంటే చరించడం. అత్యంత సమీపంగా ఎవరితోటైనా మనము సన్నిహితంగా ఉన్నాము అంటే, వాళ్ళకున్న సుఖము, దుఃఖము మనవే అన్నంతగా మనము ఫీలవుతాము. దాన్ని ఔపచారికం అనుకుందాము. ఏదో ఇక్కడ రాజవత్ రాజపురుషే అని జెప్పారు గానీ, రాజుగారి భటుడు ఇట్లాంటి ఎగ్జాంపుల్ కన్నా గూడా, ఔపచారికానికి చాలా సింపుల్ ఎగ్జాంపుల్. అసలు యాక్చువల్‌గా కొట్టిపారేయవలసింది ఇదే. నేను అన్నది ఎట్లా తీసేయవలసొచ్చిందో ఇక్కడ, అట్లానే నాది అన్నదేదుంటుందో, ఇక్కడ దేహము మొదలైన ఈ సమూహాన్ని చూసి ఆత్మత్వాన్ని ఎట్లా ఫీలవుతామో, ఇంకా మిగిలిన వాటన్నింటిని చూసి మమత్వం అట్లా ఫీలవుతాం. ఆత్మత్వం, మమత్వం రెండింటిని తొలగించాలి కాబట్టి, ఆత్మత్వం అంటే అహంకారం. మమత్వం అంటే మమకారం. రెండిటిని తొలగించాలి గాబట్టి, ఇది తీసేసాము. ఇప్పుడు మమత్వం చూద్దాము. అసలు నా భర్తకి ఆరోగ్యం బాలేపోతే నాకు బాలేనంత దుఃఖము. నా భార్యకి చాలా ఆనందం కలిగితే ఇంకసలు ఆనందం నాదే అన్నంత ఆనందం. ఈ రకంగా ఎంత క్లోజ్‌గా ఫీలవుతామంటే, ఇంకసలు భేదం లేదన్నట్టే. ఉన్నట్టు తెలుస్తుంటుంది. వాళ్ళు వేరు, నేను వేరు, నా భార్య వేరు, నా భర్త వేరు, నా పిల్లలు వేరని తెలుస్తుంటుంది. కానీ మాత్రం ఇంకా నేనే అన్నంతగా మనము ఎంత మమత్వం చెందుతామో అది గూడా మోహము, అది గూడా అజ్ఞానం అని అర్థం చేసుకొని, ఆ భేదం ఉన్నది. అసలే లేకుండా ఎట్లా పోతుంది? ఆ భేదం ఉండడమే గాదు. అది వాళ్ళు వేరుగా ఉండడమే గాదు. అదసలు మొత్తం అంతా ఇది గూడా వాళ్ళు నా భార్య, నా భర్త, నా కొడుకు, నా కూతురు, నా కారు, నా కుక్క అని వేటి గురించి మమకారం ఫీలవుతున్నామో, దానికి ఏదైనా మంచి జరిగితే నాకు జరిగినట్టే, దానికేదైనా చెడు జరిగితే నాకు జరిగినట్టే అనుకుంటూ ఉన్నా గూడా, అది వేరు అని తెలుస్తూనే ఎట్లా ఉంటుందో, అట్లానే ఇక్కడ ఈ దేహాన్ని చూసి నేనే అనుకున్నా గూడా, అది నేను గాదు, అది నాది. ఆ దేహము నేను గాదు. ఆ దేహము నాది అని చూసుకొని స్టెప్ 1. స్టెప్ 2 నా దేహానికేమైనా నొప్పి కలిగితే నాకు కలిగింది. దానికి ఆరోగ్యం బాలేతే నాకు బాలేదు. దానికి చాలా సుఖంగా ఉందంటే నాకు సుఖంగా ఉంది అనుకున్న అజ్ఞానంలో నుంచి కూడా బయటపడాలి. ఇదిగో నా కొడుకు ఏదో మంచి జరిగిందంటే నాకు జరిగినంతే అని. నా కూతురు సుఖంగా ఉందంటే నేను సుఖంగా ఉన్నట్టే అని అనిపిస్తూ ఉన్నా కూడా అది వేరని ఎట్లా తెలుస్తుందో, అట్లానే ఈ దేహానికి కలిగేవి నాకు గాదు. అవి నావి గాదు.
ఆ దేహానికేవో కలుగుతూ ఉన్నాయి మంచిది అని విడదీసి చూసుకోవాలి. ఇంకొకటి కూడా చూద్దాము. ఈ దేహము నేననుకోవడము, దేహానికి సంబంధించిన బంధువర్గం అంతా అంటే ధనము, వస్తువులు, వాహనాల దగ్గర నుంచి అన్నీ గూడా నేనే అంత, అవన్నీ నావే అంత అన్నట్టుగా ఎట్లా ఫీలవుతామో దాన్ని గూడా తొలగించిన తర్వాత నెక్స్ట్ ఉపాసనను గూడా చూద్దాము. అవెట్లా ఉంటాయంటే ఫస్ట్ నా దేహం మీద నాకు మమకారం ఎక్కువుంటుంది. ఆ తర్వాత ఆ దేహంతో సంబంధమున్న వాటితో మమకారం ఎక్కువుంటుంది. ఆ తర్వాత మూడో ముఖ్యమైన మమకారం ఎట్లా ఉంటుందంటే, మనము ఏ దేవతని నమ్ముతామో, ఎవరికి పూజలు అవన్నీ చేస్తూ ఉన్నామో, దాన్ని గూడా అంతగా మనము ఫీలవుతాం. ఇవన్నీ ఫీలింగ్స్ గాబట్టే ఆ మాట మాటికి వాడాల్సొస్తుంది. ఏదో ఒక ప్రతిమను చూసుకుంటాము. ఏదో ఒక దేవత అంటాము. ఒక లోకం అంటాము. ఆ దేవతలకు పూజలంటాము. ఆ దేవతల ప్రసాదాలంటాము. ఆ దేవతల కోసం పండుగలంటాము. ఇంక వాటితో ఎంత మమత్వం చెందుతామంటే, నువ్వు ఎంత ఉపాసన చేసినా సరే, ఎన్ని పూజలు చేసినా సరే, ఏమి చేసినా సరే, దాంతో కూడా నువ్వు నిన్ను పట్టుకోలేవు. అది కూడా అనాత్మే. అది నువ్వు గాదు. ఆ విధంగా పూజల్ని పట్టుకుని పండుగలు చేసుకుంటూ, పులిహోరలు, దద్దోజనాలన్నీ చేసుకొని, మాటికి మింగి కూర్చొని, రకరకాల మంత్రాలు చదివి, జపించి ఏమి చేసినా సరే, అవన్నీ ఎప్పుడూ నువ్వు కావాలని కోరుకుంటున్న పరమాత్మగా మారే ప్రశ్న లేదు. ఎందుకు అంటే అవన్నీ కూడా నీవి. నువ్వు కల్పించినవి కాబట్టి, నీవి నువ్వు కావు. అవన్నీ గూడా నీ నుంచే వచ్చాయి. ఆ విధంగా గూడా నువ్వు ఆ ప్రతిమను బెట్టుకుని ఈశ్వరుడిగా నువ్వు ఎంత భావన జేసినా గూడా, పటాలు పెట్టుకుని, ఆ మూర్తులు బెట్టుకుని ఎన్ని పూజలు చేసినా సరే, అవన్నీ పరమేశ్వరుడిగా మారేందుకు అవకాశం లేదు. ఎందుకు అంటే, చేస్తున్న నువ్వు ఇక్కడ ఈశ్వరుడివై ఉన్నావు. ఆ పూజలు చేస్తూ ఉన్నాను అనుకుంటూ, అవి చేస్తూ ఉన్నా ఏ తత్వమున్నదో అసలది ఆ సెల్ఫ్ ఏదున్నదో అది ఆత్మ. అది స్వరూపము. నువ్వు ఎదురుగా పెట్టుకొని ఏదో అయిపోవాలి అంటే, పైగా నువ్వు అనుకునేదేంటి ఇంకా విచిత్రము. ఎదురుగా మూర్తినో, పటాన్నో ఏదో పెట్టుకొని, దాన్ని ఇంక ఏదో ఈశ్వరుడిగా, శివుడిగా, భవుడుగా మారిపోవాలని కూర్చుంటున్నావు. కూర్చోవడం ఎందుకు అంటే ఆసనము. ఉపాసన అంటే పక్కకెళ్ళి కూర్చుంటావు. దాని దగ్గర కూర్చుంటావు. అది ఇంకేంటో అవ్వాలంటావు. వేరే దాని దగ్గరికెళ్ళి కూర్చొని అది ఇంకేంటో అవ్వాలి అనుకుంటే అది వేరేది, ఇంకేంటో అవ్వడం ఇంకొక వేరేది. ఆ వేరేవన్నీ నువ్వు కావు గదా! వేరేవి అనాత్మలు. నా ఆత్మ అనాత్మ. నువ్వు గానివన్నీ వేరేగా ఉన్నవన్నీ నువ్వెట్లా అవుతుంది? కాబట్టి ఇదసలు ఇంకా అన్యాయం. అస్సలవ్వదు. అస్సలు కుదరదు. అది గాక నెక్స్ట్ ఇంకొకటేముంటుంది, గుణాలు జూసుకుని, ఈ గుణాలన్నీ అందులో ఉన్నాయా అని ఆలోచన అంతా చేస్తావు. ఆ ఉపాసన వల్ల కుదరదురా! ఇది ఇంతవరకొస్తాం మనం. ఇంతవరకొస్తాము. దేహాలు, ఇంద్రియాలు, మనసు, బుద్ధి, ప్రాణం అవి ఇవి దారిన బోయేవన్నీ మలాలు, మాంసాలు, మూత్రాలు, రక్తాలన్నీ నువ్వు గాదంటే సరే అర్థమైతుంది. నో ప్రాబ్లమ్. అదిగో నీ భార్యాపుత్రులు లేదా నీ భర్త, ఇల్లు, కారు అవన్నీ నువ్వు గాదంటే అది అర్థమైతుంది. నో ప్రాబ్లమ్. నువ్వు పూజించే భగవంతుడు ఇంకేంటో పరమాత్మ అవ్వాలి అంటే అవి ఏవైనా అవ్వచ్చు గానీ నువ్వు కావు. ఎందుకంటే నువ్వు ఇక్కడున్నావు గదా! అని చూపిస్తే అది కూడా కొంతవరకు అర్థమైతుంది. ఇంకిక్కడి నుంచి ఇంకా కొంచెం కష్టమైపోతుంది. ఆ దేహం చూసుకొని, అదిగో నేను నల్లగా ఉన్నాను, నేను పొట్టిగా ఉన్నాను, నేను పొడుగ్గా ఉన్నాను, నేను ధర్మంగా ఉన్నాను, నేను జ్ఞానంతో ఉన్నాను అని నువ్వు ఎన్ని చెప్పుకున్నా సరే అవన్నీ నువ్వు గాదు. నేను గొప్ప అజ్ఞానంలో ఉన్నాను, నేను మహామూర్ఖుడిని, నేను చాలా తెలివి కలిగిన వాడిని, నేను చాలా తెల్లగా ఉన్నాను అని నువ్వు ఏవి చెప్పుకున్నా ఆ గుణాలన్నీ గూడా నువ్వు గాదు.
ఎందుకు అంటే నీకు నేను నల్లగా ఉన్నాను, పొడుగ్గా ఉన్నాను అని చెప్పుకోవడానికి ఆకారం లేదు. నేను ధర్మంగా ఉన్నాను, జ్ఞానంతో ఉన్నాను, తో ఉన్నాను గాదు. తో ఉన్నానన్న గుణాలేవి నీకు లేవు. జ్ఞానము అయి ఉన్నావు అంతవరకు. మిగిలిన గుణాలన్నీ ఉండడానికి నీకు గుణాలు లేవు. నువ్వు నిర్గుణము. కాబట్టి ఆ విధంగా దాన్ని పట్టుకోవాలని ప్రయత్నం చేస్తే గూడా ఉంటాయి. యాని, నామాని, గౌణాని అని చెప్తారు. అవి ఓన్లీ కొంత దూరం నిన్ను తీసుకొని వెళ్తాయి. తత్వాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేసే సమయంలో అధ్యారోపణ చేస్తారు గాబట్టి, కొంతవరకు వాటి ఉపయోగం ఉంటుంది అంతవరకే. కానీ, ఆ గుణాలతో ఉన్న గుణి ఏదున్నదో అదే పరాత్మ. అది ఆత్మ అని నువ్వు అనుకున్నావంటే కష్టమైపోతుంది. ఆ ఆత్మకసలు గుణాలు లేవు. అది మళ్ళీ ఇంకేదో గాదు నువ్వు. ఆ గుణాలతోటి ఉన్నదేదో అసలు 2 రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకటి ఈ ఆత్మ సంకలనం చేసుకొని దేహేంద్రియాలతో కూడి పొడుగ్గా ఉన్నాను, పొట్టిగా ఉన్నాను, జ్ఞానంతో ఉన్నాను, తెలివితో ఉన్నాను, అన్నం తిన్నాను, పడుకున్నాను ఇట్లాంటివన్నీ చెప్పుకోవడానికి నీకసలు ఆకారం లేదు, గుణము లేదు. నీ పరంగా చెప్పుకోవడం పక్కన బెట్టి, ఒక్కొక్కసారి భగవంతుడని ఎవరో ఉన్నారు. ఆయనకి ఈ గుణాలుంటాయి. ఏవో ఆయనకు వ్యాపించే గుణముంటుంది. ఆయనకు ఏదో నల్లగా ఉండే లక్షణం ఉంటుంది. లేకపోతే ఆయనకి ఇంకేంటో ఉంటాయని మళ్ళీ ఆ గుణాలన్నీ పరమాత్మ అని ఇంకొక రూపానికి మళ్ళీ రూపాన్ని కల్పించుకుని, దానికి ఆపాదించుకుని ఈ గుణాలన్నీ ఉన్నాయనుకుంటావు. 2 రకాలుగా చూసినా గూడా, నీ దేహాదులను నీ మూర్తిని చూసుకొని నువ్వు గుణాలన్నీ ఆపాదించుకుని ఉన్నాయి అనుకుంటే గూడా అది నువ్వు గాదు. లేదా వేరే మూర్తులను, దేవతా మూర్తులను కల్పించుకుని వాటిలో ఉన్నాయి అని నువ్వు భావన జేసినా గూడా అది నువ్వు గాదు. గుణాలసలు ఏ రకంగా నువ్వు భావన జేసినా గూడా గుణాలుండాలంటే ఒక మూర్తి ఉండాలి. మూర్తిని బెట్టుకొని, గుణాలు బెట్టుకొని నువ్వు దానికి నామాలు ఎన్ని జపం జేసినా సరే, నీ సొంత దేహాన్ని చూసి చెప్పుకున్నా సరే, నువ్వు దేవతా మూర్తులను బెట్టుకొని చెప్పినా సరే, అవి కూడా నువ్వు గాదు. నువ్వు ఇంకంతే విషయము. లేదా ఆత్మ అని ఒక జాతి ఉన్నది. అందులో నేనొక ముక్క అక్కడి నుంచొచ్చాను. మరెందుకు వేదం చెప్తుంది అంటే, అది అట్లానే చెప్తుందది. అధ్యారోపణ చాలా జేస్తుంది. కానీ అధ్యారోపణ చేయగానే వెంటనే అపవాదం చేస్తుంది. అంత మాత్రమే అనుకోకు. అది నువ్వు అంతవరకే నువ్వు అనుకోకు. అంతా నువ్వై ఉన్నావు అని చెప్పి, ఆ తర్వాత చివరికి అసలు ఇన్నిగా ఉన్నాయి కూడా లేదు. ఉన్నదంతా ఒక్కటే అది నువ్వే అని చెప్తుందది. అంతవరకు చివరిదాకా వినాలి. సగం విని అక్కడికి అయిపోయింది అనుకోకూడదు మనము. అదేదో ఆత్మ అన్నది ఒక జాతి అనుకుంటే అందులో ఇప్పుడు ఈ దేహాలన్నీ మానవ జాతి, ఆ చెట్లన్నీ చెట్ల జాతి, అదిగో జంతువులన్నీ పశువుల జాతి. అయితే ఆత్మ అని ఒక జాతి ఉన్నది. అందులో మళ్ళీ పరమాత్మ అన్నదొకటి, జీవాత్మ అన్నది ఒకటి. ఈ రకంగా అందులో ముక్కలన్నీ ఉన్నాయి అంశాలు అని చెప్పుకోవడానికి వీల్లేదు. ఆ రకంగా చూస్తే గూడా ఖండమైపోయిందంటే అది నువ్వు గాదు. నువ్వు అఖండము. అసలు నువ్వు గుణాలు లేవు. గుణాలతో ఉన్నదాన్ని నువ్వు నీ దేహంలో జూసుకున్నా సరే, లేదా నువ్వు ఏదో రూపంలో, మూర్తిలో, పటంలో జూసినా సరే పనిజేయదు. ఏదో ఒక రూపాన్ని చూసి ఉపాసన చేసినా పనిచేయదు. గుణాలను చూసి జపాలు చేసినా పనిచేయదు. ముక్కలు ముక్కలుగా చేసుకొని అది వేరే, ఆ పరమాత్మ వేరే, ఈ జీవాత్మ వేరే అని భాగాలు చేసావంటే మాత్రం అది గూడా నువ్వు గాదు. అది అఖండం అసలే. అంటే అదే మార్పు చెంది ఇట్లా వచ్చిందేమో అంటే మారి గూడా రాదు. మారింది అంటే నశిస్తుంది. ఆత్మకు నాశనం లేదు. కాబట్టి ఆ రకంగా నువ్వు భావన జేసినా గూడా నువ్వు సాధించేదేదున్నదో అది అనాత్మే మళ్ళీ. ఆత్మ గాదు. నిన్ను నువ్వు ఆ విధంగా గూడా పట్టుకోలేవు. అంటే అంతటి వాడు అని అందులో పరమాత్మలో ఉన్న లక్షణాలన్నీ నాలో కూడా ఉన్నాయి అని చూద్దాము అంటే, ఆ లక్షణాలు, చిహ్నాలు, గుర్తులు అవన్నీ ఉండడానికి దానికి ఏమున్నాయి? ఆకారం ఉన్నదా? గుణం ఉన్నదా? చిహ్నాలు చూడ్డానికి అది అఖండమై ఒక్కటే ఉన్నప్పుడు ఒక్కటిగా ఉన్నప్పుడు అందులో రెండోదుంటే గదా నువ్వు ఉపమానము సిమిలర్‌గా ఉన్నది అని వేరే దాన్ని
ఎగ్జాంపుల్‌లాగా చూపించడానికి. అట్లా నువ్వు చూపించావంటే ఆత్మ గురించి ఎందుకు ఎవరు కరెక్ట్‌గా చెప్పలేరు. ఇట్లా ఉంటుందని శాంపిల్‌కి సేమ్ టు సేమ్ సిమిలర్‌గా ఉన్న ఇంకొక దాన్ని చూపించి ఇదిగో ఇట్లా ఎగ్జాక్ట్‌గా ఇట్లా ఉంటుంది ఆత్మ అని చెప్పడానికి ఎందుకు కుదరదు? అటువంటిది రెండోది లేదనే గదా చెప్తున్నారు. అట్లాంటప్పుడు నువ్వు ఎగ్జాంపుల్‌లాగా ఇంకో దాన్ని ఎట్లా చెప్తావు? అదిగో పరమాత్మ లాగానే ఉంటుంది జీవాత్మ అని అది రెండోది ఉంటే కదా లాగానే ఉంటుందని చూపించడానికి. అది గూడా పనిజేయదు. అసలు నువ్వు అది కాను గూడా గాదు. ఇంత గోల గాదు. ఇంత గోల, ఇంత కన్‌ఫ్యూజన్, ఇంత కాంప్లికేషన్స్ లేవు. నువ్వది కాను గూడా గాదు. నువ్వసలు పరమాత్మే అని ఎందుకు చెప్తున్నారంటే నిన్ను పొగుడుతున్నారేమో అంటే కాదు. వేదం అబద్ధం చెప్పదు. అనవసరంగా నువ్వు నీలాగా నువ్వెంతటి గొప్పవాడివంటే నీలాంటి వాడసలు ఇంక పరమాత్మే తప్ప అసలు నువ్వు నిజంగా దేవుడివే అని చెప్పినట్టు ఏదో పొగడ్తలాగా చెప్పిందది వేదం అంటే, వేదం అబద్ధం చెప్పిందంటే నీకు నిలబడ్డానికి ఇంకా ఆధారం ఉండదు. అసలు వేదమన్న ప్రమాణాన్నే నువ్వు పోగొట్టుకున్నావంటే, ఇంక నువ్వు దేన్ని నమ్ముతావు? ఇంక దేనితో దేన్ని సాధిస్తావు? నిన్ను నువ్వెట్లా తెలుసుకుంటావో? చెప్పే ఒక్కదాన్ని గూడా నువ్వు నోరు మూసేసావనుకో, ఆ చెప్తున్న ఒక్కదాన్ని గూడా వేదాన్ని గూడా నువ్వు ఆ చెప్తున్నది పొగడ్త కోసం చెప్తుందిలే అని నువ్వు దాన్ని పాడు చేసుకున్నావనుకో, ఇంక నిన్ను నువ్వు తెలుసుకునేందుకు మార్గాలన్నీ మూసుకుంటావు. ఈ విధంగా గాదు నువ్వు దాన్ని తెలుసుకునేది. అది చెప్పేది ఒకటే చెప్తుంది. అది నువ్వే అంటే అది నువ్వే. అది నువ్వే అంటే నువ్వు అంతటి వాడివి అని పొగుడుతూ ఉన్నట్టో, నువ్వు అట్లా ఉన్నావు అని సారూప్యం చూపించడానికో, అక్కడి నుంచే వచ్చావు అని నీ మూలాన్ని చూపించడానికో, నువ్వే అయ్యుంటే నీకు మూలమేమి? అందులో ఒక భాగము అని నిన్ను ముక్కగా వేరు జేసి చూపించడానికో, ఏదో మన బలి చక్రవర్తిలాగా. అదిగో ఆ గుణాలు నీకు గూడా ఉన్నాయి పట్టు అని చెప్పినట్టో. అదిగో నువ్వు ఏ ఉపాసన చేస్తున్నావో ఆ దేవుడు పరమాత్మ. నువ్వు చేస్తూ ఉన్నావంటే ఎప్పుడో అప్పటికి ఆ రకంగా అవుతావులే అని ఏంటో చెప్తే అది వేరేది నువ్వెట్లా అవుతావు? లేదా వేరుగా ఉన్నదని తెలుస్తూనే నేను అట్లానే ఉన్నాను అని భావన జేసుకో అనో, లేతే ఆ దేహాన్ని జూసుకొని ఇంక ఈ దరిద్రం ఇదే నువ్వు పట్టు ఇంకెళ్ళి ఆడ కూర్చో మూలన. నువ్వెప్పటికి ఆత్మవయ్యేది లేదు. ఈ అనాత్మే నువ్వు అని చెప్పడానికో ఇన్ని రకాలుగా చెప్తుందా వేదము. నువ్వే అదని చెప్తుందంతే. ఒకటే విషయము. దాన్ని ఇంక ఇన్ని రకాలుగా నువ్వు నీకు అర్థం గాకపోయేసరికి విరుద్ధంగా అర్థం జేసుకోవడానికి, అయథావత్తుగా పట్టుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. ఉన్నదాన్ని ఉన్నట్టు ట్రై చెయ్యి. ఎట్లా అంటే, జీవం నేను జీవించి ఉన్నాను అన్న ఒక భావనతో తయారు చేసుకున్న రూపాల్లోకి ప్రవేశించి, అది ఇట్లా భాసిస్తూ ఉన్నది. దాన్నది చూసుకుంటూ ఉన్నది. దేన్నది చూసుకుంటున్నది? నిన్ను నువ్వు చూసుకుంటున్నావు అని దాన్ని పట్టుకోవాలి. దాన్నట్లనే పట్టుకోవాలి. దాన్ని వేరే రకంగా అర్థం చేసుకోవడానికి వీల్లేదు. వేరే రకంగా ఎట్లా అర్థమైతుంది అంటే 3 రకాలుగా అర్థమైతుంది మళ్ళీ. ఏది నువ్వు కాదని చూసుకున్నాం గదా! ఈ దేహేంద్రియ మనోబుద్ధులు నువ్వు గాదు. అదిగో నీతో పాటున్న పుత్రమిత్ర కళత్రాదులన్నీ నువ్వు గాదు. ఆ ఉపాసన ఏదో జేస్తున్నావు గదా! ఆ దేవతా మూర్తి నువ్వు గాదు. ఆ గుణాలతో ఉన్న ఏదో ఒక సగుణ తత్వం నువ్వు గాదు. ఏదో ఒక ముక్కవు గాదు నువ్వు, ఏదో మారిపోయి రాలేదు నువ్వు, అట్లా లేవు నువ్వు, అంతటోడివని జెప్పట్లేదు. ఇవన్నీ నువ్వు గాదు. ఇవన్నీ అనాత్మలు. ఏవేవి అనాత్మలు ఎంతవరకొచ్చామో, అనాత్మలేవని తెలుసుకున్నాం ఇంతకీ. ఈ దేహము, మనసు, ఇంద్రియాలు, బుద్ధి నేను గాదు. నా భార్య, భర్త, ఇల్లు, పిల్లికూన నేను గాదు. నేను పూజలు చేస్తున్న ఆ భగవంతుడు, ఆ ఎదురుగున్న మూర్తులు, పటాలవన్నీ నేను గాదు. అదిగో గుణాలతో కూడి ఉన్న ఈ జగత్తు మొత్తం నేను గాదు. నాలాగా రెండోది లేను గూడా లేదు. నేనింకెక్కడి నుంచో రాలేదు, మార్పు చెందలేదు, ముక్కగా పక్కన నిలబడి లేను. ఇవన్నీ నేను గాదు. ఏవేవో అర్థమైనాయి గదా! అనాత్మలన్నీ ఏవో తెలిసాయి గదా! ఈ అనాత్మలు మొత్తం గ్రూపంతా ఇక్కడ చూపించారు. వాటన్నింటిని పక్కన బెట్టి, నేను గాని వాటన్నింటిని. ఇవన్నీ కాకుండా నేను అని మిగిలిపోయిందేదున్నదో అది నేను. ఆ రకంగా దాన్ని భాగం చేసుకొని, విడదీసి, విభాగం చేసుకొని అంటే వివేకం లేదా వివేచన.
వివేకము, వివేచన, విభాగము అంటే మూడిటికి ఒకటే అర్థం. విడదీసి చూసుకోవడం. ఆ రకంగా ఏది నేను కాదు అని చూసుకుని, ఏది నేను అని తెలుసుకోవడం. నేను కాని దాన్ని వదిలిపెట్టి, నేనేదో దాన్ని పట్టుకోవడము భాగ లక్షణం అని పిలుస్తున్నారిక్కడ. దాన్నే వివేకం అంటారు. అందుకనే మనం వివేక చూడామణిలో ఇక్కడ మనం ఏం చెప్పుకుంటూ వచ్చామో ఎగ్జాంపుల్స్ తోటి, నేను చెప్పినవి ఇక్కడ దేహము, ఇంద్రియాలు, మనసు, బుద్ధి, ప్రాణం అని అహంకారం, చిత్తం అని ఏంటో చెప్పిడిన. వీటితో పాటు మలము, మూత్రము, రక్తము, ఎముకలు, మాంసము, మజ్జ అని కూడా నేను చెప్పుకుంటూ వచ్చా కదా! ఇన్ని సార్లు అవన్నీ నేను సొంతంగా చెప్పినవి కాదు పైగా. మన వివేక చూడామణిలో పద్యాలు పద్యాలు రాసిచ్చారు. ఎన్ని పద్యాలు రాసిచ్చారో మన శంకరుల వారు. ఆయన చెప్పిన విషయమే గదా! ఇక్కడ ఆయన శిష్యుడు సురేశ్వరుల వారు చెప్తున్నారు. అవన్నీ నేననుకుంటాను. నా భార్యనో, నా భర్తనో, పిల్లలనో, ఇల్లో, వస్తువులనో, కార్‌లనో, డబ్బులనో చూసుకొని నేననుకుంటాను. అవన్నీ నువ్వు కాదు, నువ్వు కాదు, నువ్వు కాదు, నువ్వు కాదు, నువ్వు కాదు, నువ్వు కాదు. అవన్నీ నువ్వు కాదు అంటే అనాత్మలు. నా ఆత్మ, నీ స్వరూపం గాదు. నువ్వు ఆత్మ అని వేరు చేసి ఎట్లా చూసుకోవాలి అని ఆ వివేకం, ఆ వివేక చూడామణిలో ఉంటుంది. మనమేం చేస్తామంటే, అజహత్ లక్షణంతో పట్టుకోవడానికి ట్రై చేస్తాము. సరిగ్గా విడదీసుకోవడం తెలియకపోతే, ఆ ఆత్మను, అనాత్మను కరెక్ట్‌గా వేరు చేసి చూసుకోలేకపోతే ఏం చేస్తాము, అయథావత్తుగా వేరు చేసుకుంటాము. మనము ఈ దేహాలు, ఇంద్రియాలు, మాంసము, మజ్జ, మలము, మూత్రము వీటన్నిటితో పాటు కలిపి ఆత్మను పట్టుకోవడానికి ట్రై చేస్తాము. అవేమో అనాత్మ పదార్థాలు. అనాత్మలతో కలిపి ఆత్మను పట్టుకుందామంటే పని జెయ్యదు. ఎందుకు అంటే ఆ 2 కలవవు. చాలా ముఖ్యమైన విషయము. నువ్వు అజహత్ లక్షణంతోటి నువ్వు కాని వాటన్నిటితోటి కలిపి నిన్ను పట్టుకుందాము అంటే కుదరదు. ఎందుకు అంటే పాలలో నూనె కలుపుదామని ట్రై చేస్తే కలవదు. నూనెలో ఏదో పువ్వులు కలుపుదామని ట్రై చేస్తే కుదరవు. అట్లా ఒకదానితోటొకటి వేరే వేరే వస్తువులను కలుపుదామని ప్రయత్నం చేస్తే కలవవు. ఎప్పుడూ 2 పదార్థాలు అసలు ఎంతగా అంటే విడదీయ రాకుండా కలిసిపోయేదెప్పుడు అంటే 2 ఒకటే అయితే కలుస్తాయి. 2 ఒకటే అయ్యి వేరుగా ఉన్నట్టుగా అనిపిస్తే ఆ 2 కలుస్తాయి. నీళ్ళని నీళ్ళతో, పాలను పాలతో, నూనెను నూనెతో కలపొచ్చు. ఎందుకు అంటే ఒకటే విషయం గాబట్టి కలపడం అని ఏమి లేదక్కడ. వేరుగా కనిపిస్తున్నట్టుగా ఏదైనా ఒక ఉపాధి ఒక నూనె ఈ గిన్నెలో ఒక నూనె ఆ గిన్నెలో కనిపిస్తే ఆ గిన్నెలన్న ఉపాధి అడ్డంగా ఉండడం వల్ల తప్ప, ఆ గిన్నెలన్న ఉపాధి తీసేస్తే ఆ నూనె, ఈ నూనె ఒక్కటే మళ్ళీ. ఎక్కడి నుంచి ఆ నూనె, ఎక్కడి నుంచి ఈ నూనె అని చెప్పడానికి కుదరదు. అట్లా ఈ ఉపాధులు అడ్డంగా ఉండడం వల్ల ఆత్మలు వేరుగా ఉన్నట్టు అనిపిస్తుంది గానీ, ఒక్కటి ఉన్నదక్కడ. కాబట్టే అవి కలుస్తాయి. వేరేవి అనాత్మలతోటి ఆత్మను కలుపుదామంటే కలవవు. దేనితోటి కలుస్తాయి? నీ భార్యో, భర్తో, పిల్లలో ఏదో అమ్మో, నాన్నో, స్నేహితుడో, కుక్కో, పిల్లికూనో నేనే అనుకుంటున్నావనుకో, అవి నీతో కలవవు గానీ, అందులో ఉన్న ఆత్మతత్వం ఏమున్నదో అది ఒక్కటే అఖండము. ఈ ఉపాధులన్నీ అడ్డంగా ఉన్నాయంతే. అది ఎప్పుడు ఒక్కటే ఉన్నది అఖండంగా. నీకు వేరుగా కనిపించొచ్చు. కాబట్టి నీ దేహంతో సహా అన్ని దేహాలు గూడా ఉపాధులు, అనాత్మలు. వాటిని వదిలిపెట్టే నువ్వు ఆత్మను పట్టుకోవాలి. అనవసరంగా వాటితో పాటు పట్టుకుందామంటే, ఆ పటంలో ఉన్న రూపంతో పాటు ఆత్మను పట్టుకుందామంటే దొరకదు. అది అనాత్మ. నువ్వు ఆ రకంగా పరమాత్మను పట్టుకోలేవు. లేదా ఎదురుగా ఉన్న నీ భార్యతో, భర్తతో, పిల్లలతో వాటితో కలుపుకొని భగవంతుడిని పట్టుకుందాము అంటే, భగవంతుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు వేరుగా లేదు. భగవంతుడని నువ్వు మళ్ళీ ఊహించుకుంటే మళ్ళీ ఉపాసనగా మళ్ళది వేరే విషయము. దాంతో కలిపి పట్టుకుందామంటే గూడా దొరకదు. ఈ రకంగా దాన్ని నీవు కాని వాటితో కలిపి నువ్వు పట్టుకుందామంటే, అనాత్మలతో కలిపి ఆత్మను పట్టుకుందామంటే కుదరదిది. అందుకని ఇదొక పెద్ద తప్పు చేస్తాం మనము.
దేవతా రూపాలు పెట్టుకుని దాంతో పాటు ఆత్మను పట్టుకుందామని ట్రై చేస్తాము. ప్రపంచంలో ఉన్న రకరకాల వస్తువులని, రూపాలని వాటిని వీటిని పెట్టుకుని వాటితో కలిపి పట్టుకోవడానికి ట్రై చేస్తాము. లేకపోతే ఇదిగో ఈ దేహాన్ని పెట్టుకొని ఎవరికి వాళ్ళు ఈ దేహంతోటే కలుపుకొని దాన్ని పట్టుకోవడానికి ట్రై చేస్తారు. దొరకదు. ఇంకొక పెద్ద ప్రాబ్లమ్ ఏముంటుందంటే ఇంకొక రకం విచిత్రమైన తప్పు, వదిలిపెట్టి పట్టుకుందామని ట్రై చేస్తారు. జహత్ లక్షణము. ఆత్మని వదిలిపెట్టి అనాత్మలను పట్టుకుని మళ్ళీ మన ఉపాసనలాగా. ఆ ఎదురుగా పటమో, ఏదో మూర్తో ఏదో ఒకటి ఉన్నదంటే చెట్టో, నీళ్ళో, భూమో, కొండో, అగ్నో, దీపమో, ఏదో నిప్పో ఏదో ఒకటి అవి ఎదురుగా పెట్టుకుని వాటిని పరమాత్మగా భావన చేద్దాము. ఆకాశాన్ని పరమాత్మగా భావన చేద్దాము. ఈ రకంగా రకరకాలుగా వేరే వస్తువుల్ని వేరే వస్తువులాగా భావన చేద్దామని ట్రై చేస్తాం మనము. అసలు ఆత్మని పూర్తిగా వదిలిపెట్టి, ఆత్మ కాన్సెప్ట్ వదిలిపెట్టి, నేనన్న భావనను అసలు కంప్లీట్‌గా అందులో నుంచి తీసేసి ఆ ఈక్వేషన్‌లో నుంచి, ఏదో పూజ చేస్తాం కూర్చొని, ఉపాసన చేస్తాం, ఏదో ఏవో చేస్తాం ఆడ కూర్చొని. చేస్తూ ఉన్న సమయంలో గూడా ఆ ఎదురుగా ఉన్న పటమో, మూర్తో, విగ్రహమో అవో ఇవో పెట్టుకుని వాటిని ఇంకేదో పరమాత్మగా భావన చేస్తూ ఏవో అక్కడ రకరకాల ద్రవ్యాలన్నీ బెట్టుకుని పూజల్లాగా చేస్తాం మనమేంటో. ఆ చేస్తూ ఉన్న మొత్తము ఈక్వేషన్‌లో నేను అన్న ఆత్మ భావన మిస్ అయ్యి ఉంటుంది కంప్లీట్‌గా. పూజలైనా సరే, పండుగలైనా, వ్రతాలైనా, హోమాలైనా, యజ్ఞాలైనా ఏవైనా సరే, నేను అన్న ఆత్మ భావన మిస్ అయ్యి ఉంటుంది కంప్లీట్‌గా. ఇంకేంటో ఉంటాయి అక్కడ. హారతులుంటాయి, మంగళహారతులుంటాయి, అక్కడేదో పులిహోరలుంటాయి, దద్దోజనాలుంటాయి, నైవేద్యాలుంటాయి, మంత్రాలుంటాయి, పూలుంటాయి, అక్షంతలుంటాయి, వెండి ఉంటుంది, ఇత్తడి ఉంటుంది, రాగి ఉంటుంది, ఇంకేంటో ఉంటాయి, పీటలుంటాయి, ఆకులుంటాయి, చెక్కలుంటాయి, అన్నీ ఉంటాయి. నువ్వుండవక్కడ. అదొక్కటి మిస్ అయిన తర్వాత అసలు దాన్ని వదిలిపెట్టి జహత్ లక్షణంతోటి పట్టుకుందామంటే, ఆత్మను వదిలిపెట్టి నిన్ను నువ్వు పట్టుకుందామంటే ఎట్లా పట్టుకుంటావో, నిన్ను నువ్వు వదిలిపెట్టి ఆత్మను ఎట్లా పట్టుకుంటావో కుదరదు. ఇక్కడేమో నువ్వు అన్నిటితో పాటు నిన్ను పట్టుకుందామని ట్రై చేస్తావు. కుదరదు. నిన్ను నువ్వు పట్టుకోవాలి. తత్వమసి అంతవరకే. కాబట్టి ఏది వదిలిపెట్టి, ఏ అనాత్మలను వదిలిపెట్టి, నిన్ను నువ్వు పట్టుకోవాలి అని తెలుసుకొని చేయడము భాగ లక్షణము. జహద జహల్ లక్షణం అనేదో చెప్తారు. నోరు తిరిగినా తిరగకపోయినా విషయం ఏంటంటే, ఈ టెక్నికల్ టర్మినాలజీ అక్కడక్కడ వాడతారు కాబట్టి గుర్తుంటే మంచిది. అందుకని చెప్పుకుంటున్నాము. పూజలు చేస్తున్న సమయంలో నేను అన్న భావనతో చేస్తున్నావా? ఆ పూజలు చివరికి ఆత్మ ప్రదక్షిణ నమస్కారాలతో ముగించమని చెప్తారు. ఆత్మ ప్రదక్షిణ చేసుకుంటున్నావా? ఆత్మ నీ గురించి నేనిక్కడ నేను అన్న భావనతో ఆ మొత్తం యాక్షన్ నడుస్తుందా? యాక్టివిటీ. యాక్షన్ అంటే క్రియ. నడుస్తుందా? లేదు గదా! ఆ రకంగా దాన్ని జహత లక్షణంతో ఎట్లా పట్టుకుంటావు? పైగా నీ మొత్తం మలము, మూత్రం, రక్తం, మాంసం, మజ్జతో కలిపి నిన్ను నువ్వు ఎట్లా పట్టుకుంటావా? అవన్నీ నేననుకుంటూ ఆ రకంగా కుదరదు. అట్లా చేస్తే ఏమవుతుంది? చెయ్యి కాలుతుంది. చెయ్యి కాలుతుంది. మామూలుగా అట్లా ఇట్లా గాదు. జహత్ లక్షణంతో, అజహత్ లక్షణంతో దాన్ని పట్టుకోవడానికి ట్రై చేశావంటే చెయ్యి కాలుతుందని ఇక్కడ వాహ్నిధీః లోష్ట కాష్టాదౌ వాహ్ని సంకలనాత్ ఇవ అని చెప్పారు. ఇది మళ్ళీ మనకు చాందోగ్యోపనిషత్తులో చూపిస్తూ వస్తారు. మనకు 6 అధ్యాయంలో 16 ఖండంలో ఒక స్థేనుడున్నాడు దొంగ. ఆయనను చెయ్యి పట్టుకుని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని తీసుకొనొచ్చారు. దొంగతనం చేస్తూ ఉన్నాడు అని. రాజేమన్నాడంటే, "ఒక గొడ్డలిని కాల్చండి, ఏదో ఒకటి ఇనుప కడ్డీని కాల్చండి అది పట్టుకుంటాడు. వాడు పట్టుకున్నప్పుడు చెయ్యి కాలిందనుకోండి, వాడు దొంగ అని అర్థము. వాడు పట్టుకుంటే గూడా చెయ్యి కాలలేదనుకో, అప్పుడు వాడు అబద్ధం చెప్పట్లేదు అని అర్థము" అని చెప్తూ ఉన్న సమయంలో ఇక్కడ ఏదో ఒక పరశుం అస్మై తపత వీడి కోసం ఒక పరశువుని కాల్చండి. సహవాడు ఏది ఒకవేళ దానికి కర్త అయ్యాడంటే, ఆ దొంగతనం చేశాడంటే, ఏం దొంగతనం ఇక్కడ? ఆత్మ అపకారము. వాడి ఆత్మను వాడు అపహరించుకున్నాడు, పోగొట్టుకున్నాడు. వాడి ఆత్మను వాడు దొంగిలించుకున్నాడు, లేకుండా చేసుకున్నాడు.
అటువంటి పనికి, అటువంటి క్రియకి ఆత్మహత్య చేసుకున్నాడంటే వాడు అటువంటి పనికి కర్త అయితే మాత్రము, వాడు ఆ ఆత్మను అనృతంతో పట్టుకున్నాడంటే, అనాత్మలతో కలిపి ఆత్మను పట్టుకున్నాడంటే, అప్పుడేమవుతాడు? ఆ అనృతాన్ని పట్టుకున్నవాడు, అనాత్మలను పట్టుకున్నవాడు, ఆ అనాత్మలతోటే నశించిపోతాడు, కాలిపోతాడు. హన్యతే నశించిపోతాడు. అయితే ఒకవేళ దానికి తస్య అకర్త అయ్యాడనుకో, ఆత్మను పోగొట్టుకోలేదనుకో, ఆ ఆత్మను పట్టుకునేవాడు ఆ ఇనుప కడ్డీని పట్టుకున్నాడంటే, అప్పుడేం జరుగుతుందంటే, వాడు సహా న దహ్యతే కాలడు, పైగా ముచ్యతే మోక్షాన్ని పొందుతాడప్పుడు. ఆ కర్మ చేయలేదు కాబట్టి వాడికి బంధం లేదు. ఇక్కడ వాడు ఆ కర్మ చేశాడు కదా! ఆత్మను పోగొట్టుకోవడం అన్న కర్మ చేశాడు కాబట్టి వాడికి బంధం ఉంటుంది. నశించిపోతాడు. దానికి ఒకవేళ వాడు అకర్త అయ్యాడంటే మాత్రము, ఆత్మను పోగొట్టుకోవడం అన్న కర్మ చేయలేదు. అనాత్మలను పట్టుకోవడం అన్న కర్మ చేయలేదు. అనాత్మలను పట్టుకోవడమే ఆత్మను పోగొట్టుకోవడం. ఇక్కడ అజహత్ లక్షణం అన్నప్పుడు అనాత్మలను పట్టుకోవడం. జహత్ లక్షణం అంటే ఆత్మను పోగొట్టుకోవడం. వాడు ఆత్మను పోగొట్టుకుని అనాత్మలను పట్టుకున్నాడంటే మాత్రం నశిస్తాడు. ఎప్పుడైతే ఆత్మేదో అనాత్మేంటో తెలుసుకుని వాడు సత్యాన్ని ఆత్మానం కురితే, సత్యం ఆత్మానం కురితే చేశాడంటే, తనను సత్యంతో పట్టుకున్నాడు, సత్తుతో పట్టుకున్నాడంటే, అప్పుడు ఆ సత్యంతో కూడి ఉన్నవాడు సత్తుతో, అసత్తుతో గాదు, అనాత్మతో గాదు, ఆత్మతో కూడి ఉన్నవాడు దాంతోటే ఉంటాడు కాబట్టి, వాడికి కాలిపోవడం, నశించిపోవడం అట్లాంటివేమీ ఉండవు. వాడు బద్ధుడు గాదు, వాడు ముక్తుడు అని చెప్తారు. కాబట్టి ఇది చాలా ముఖ్యమైన విషయం. ఆత్మేదో, అనాత్మేదో కరెక్ట్‌గా తెలియాలి. అనాత్మలను వదిలిపెట్టి, ఆత్మను మాత్రం పట్టుకోవాలి. మనమేం జేస్తాము, ఆత్మను తీసుకెళ్ళి అనాత్మల్లో కలుపుకొని, ఆత్మేదో, అనాత్మేదో తెలియక, అనాత్మలను పట్టుకుని ఆత్మను వదిలిపెట్టేసుకుంటాము. లేదా కొంచెం కొంచెం అంతంత మాత్రం జ్ఞానం గలుగుతుంటే, అనాత్మలతో పాటు ఆత్మను పట్టుకోవడానికి ట్రై చేస్తాము. ఆ 2 పరిస్థితుల్లో జహత్ లక్షణంలో, అజహత్ లక్షణంలో 2 పరిస్థితుల్లో చేయగాలుతుంది. బద్ధులమవుతాం, నశించిపోతాం, మళ్ళీ జన్మలొస్తాయి. ఆ జ్ఞానంలో ఉంటాం, చీకట్లో ఉంటాం. ఇంకా అవన్నీ చెప్తారు గదా! ఒక పెద్ద విషయం అదంతా జరుగుతుంటుంది. ఎప్పుడైతే మాత్రం నేనెవరో కానిదేంటో తెలుసుకుని, కాని దాన్ని కాదని తెలుసుకునడమే నేను ఏంటో తెలుసుకోవడం. అట్లా ఉన్నాము అంటే ఇంకా బంధం లేదు, మోక్షం లేదు. రెండింటికి అవతల ఉన్నది మనము అని తెలుసుకుంటాము అని చెప్తూ ఉన్నారు. మనం భావన చేయడము, దాని గురించి అర్థ విచారణ చేయడము చేస్తూ ఉండాలి. చేస్తూ వెళ్దాం. మళ్ళీ వచ్చి కూర్చొని ఇంకా చెప్తున్నారు అవి చూస్తూ వెళ్దాము. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.